ఇక రఘురామకృష్ణరాజు గురించి డిప్యూటీ స్పీకర్ గురించి విన్నామమ్మా, పాప ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు ఏంటన్నది. అవునండి, పాపం వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడే ఫోన్ ట్యాంపరింగ్ చేసి అంత బయట పెట్టి పాపం ఆయన కూడా ఒక నానా హింస పెట్టించారా, ఎక్కడో పాపం కూర్చోబెట్టి బయటికి కూడా రానికుండా చేసింది కదా. ఢిల్లీలో కూకున్నాడు పాపం, అక్కడికి వెళ్ళి కూర్చో ఉన్నాడు కదా. అవన్నీ చూసినాం కదా. పాపం ఫోన్ లోనే జూమ్ కాల్ లోనే మాట్లాడుతుండే పాప ఆయన. ఈ రోజు ఏం చేశాడు, ఒక అనగదొక్కాలని చూస్తే మంచి విత్తనాన్ని నువ్వు ఎంత దొక్కలో అనగదొక్కినా ఏదో ఒక రోజు మొలకెత్తి పైకి వస్తుందే గానే, అది చిన్న లాజిక్లు మర్చిపోతే ఎట్లా జగన్ అన్న. ఈ రోజు చూడండి, ఆయన పుట్టినరోజునప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్లి కొట్టారంట. అలా పోలీసులందరూ కూడా ఇది కేసులు పెడుతున్నారు. పాపం ఆయన చాలా బాధపడ్డాడమ్మా. త్రిపుల్ ఎప్పుడైనా చూసావా ఆయన్ని? కలుసుకున్నావు ఎప్పుడన్నా? లేదండి. అయితే నేను ఇంటర్వ్యూ చేస్తాను, అప్పుడు వద్దుగా నువ్వు. ఆయనతో ఇంటర్వ్యూ ఉంది నాకు, అప్పుడు నేను చెప్తాను నాతో పాటు వద్దు కానీ, లేకపోతే మిమ్మల్ని పరిచయం చేస్తాను. చాలా మంచి పర్సన్ అండి, మా వారు కూడా చెప్తారు. రఘురామకృష్ణరాజు గారు అసలు ఆయన నిజాలు మాట్లాడతాడు. ఆయన పరిపాలన కూడా, ఆయన వాక్ చాతుర్యం కూడా చాలా పద్ధతిగా ఉంటది. వాళ్ళు వీళ్ళు అని చెప్పి మాట్లాడరు. ఆయనకి ఎవరైనా ఒకటే, న్యాయం ముందర ధర్మం ముందర. గోదావరి జిల్లాడు కదా, అందుకని న్యాయం మాట్లాడతాడు. ఏంటంటే ఆయన డిప్యూటీ స్పీకర్ అయితే ఎదురుగుంటే జగన్ బాబు వచ్చి ఎమ్మెల్యేగా కూర్చొని చూస్తున్నాడు. ఆయన రావట్లేదు జగన్మోహన్ రెడ్డి. అది రాడండి. ఇంకా చెప్తా ఉంటాను కదా, పాప రఘురామకృష్ణరాజు గారు చూసినా కూడా ఎంతసేపు ఎదురు చూసినా ఇంకా వేస్టే. రాడు జగన్ అన్న, రాడు. నేను చెప్పిన మొన్న కూడా వీడియో పెట్టినా, అన్న ఎందుకన్నా పోయి అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడి వాళ్ళు ఏదో ఒకటి రెచ్చగొడతారా, అప్పుడు నువ్వు ఒకటి శబ్దం చేసి వచ్చేయన్నా, అయితే ఈసారి అన్న ముఖ్యమంత్రి అయితే చేస్తాం మేము అని చెప్పి ఒక వీడియో పెట్టినా. బ్రహ్మాండంగా ఉంది ఐడియా. అది రెచ్చగొడతారు ఏదో అంటారు, నేను చీఫ్ మినిస్టర్ అయితే కానీ నేను లోపల. ఇప్పుడు దాకా ఎవరికి రాలి ఐడియా, నేనే పెట్టింది ఫస్ట్ వీడియో. అది నేనే. అది బ్రహ్మాండంగా ఐడియా. అయితే ఆ పని చేయన్నా, నువ్వు నెక్స్ట్ సెట్ అయినా మన ముఖ్యమంత్రి చేసుకున్నట్టు మేము చేస్తాము అని చెప్తే వెనకపాయ వెళ్ళొచ్చు కదా. వెళ్ళి ఒక్క అరగంట సేపు మన వాళ్ళు గమ్ముకుంటారు కదా, మెయిన్ మా పవన్ రెడీగా ఉంటాడు. చూడాలని చెప్పి ఆతృతగా ఉంది గానే, ఏమి పోయినట్టు అయిపోతుంది, ప్రజల కోరిక తీరుతుంది, అక్కడ శపథం చేసినట్టు ఉంటది. రేపు మళ్ళీ ముఖ్యమంత్రి అవనే అవ్వకపోయిన తర్వాత విషయమా ఎంత బాగుంటది. ఇట్లా అలాగ వచ్చిన ఆలోచనలు అక్కడ ఎవరు ఈరే పాపం జగన్ అన్నగా. ఏమో చూద్దాం మరి. నీకు మంచి పదవి రావాలని, మళ్ళీ వచ్చిన తర్వాత నాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరుకుంటున్నా. తప్పకుండా అండి. చాలా బాగా అన్ని విషయాలు బాగా చెప్పావు. చిన్నపిల్లవైనా నీకు అన్ని విషయాలు బాగా వచ్చేసి నీకు తెలిసిపోయినాయి. రోజెక్కలాగా మినిస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా, కానీ ఆవిడలాగా మాట్లాడదని అనుకుంటున్నాను. తదాస్తు. ఓకేనా? మీకు నన్ను చూస్తే ఏమనిపిస్తుంది, అలా మాట్లాడతా అన్నట్టు అనిపిస్తుందా? అనిపించలే. అమాయకురాలు అన్నా కదా నేను ఇందాక, కొద్దిగా అమాయకురాలా కనపడుతున్నావు నాకైతే. చాలా ఇన్నోసెంట్ అంటాం కదా, తెలివితేటలు తక్కువ, నిజాయితీగా మాట్లాడుతున్నావు. డబ్బుల గురించి కూడా ఆశించినట్టు కనబట్టలేదు. లేదు, చాలా నిజంగా కష్టపడి పనిచేసేలాగా, మనిషి కష్టపడే మనిషి మనస్తత్వం లాగా నాకు అనిపిస్తుంది. నేను ఒక విషయం చెప్తాను. ఇంకొకటి కూడా, ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు మేడం ఎంత తీసుకుంటారని అడిగారు. దేనికండి అన్న, మీరు మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు కదా ఎంత తీసుకుంటారు అని అంటే, మీరు నేనేదో నా గురించి మీరేదో ఏం చెప్తానో ఏంటి అనేది ఆ నెల్లూరు స్లాంగ్ మీకు కావడం కోసం మీరు మీ రేటింగ్ కోసం తీసుకుంటున్నారు. బట్ నేనేమనుకుంటున్నాను, నా వాయిస్ అందరికి వినిపించాలని నేను ఆలోచిస్తున్నా. సో నాది స్వార్థం ఉంది. సో అప్పుడు నేను మీ దగ్గర డబ్బులు అడగను, ఇదే మాట చెప్పా. ఇట్లా క్లాప్స్ కొట్టాడు. నిజంగా నీ మంచితనం అంటే మంచితనానికి మంచి పదవి రావాలని కోరుకుందాం. చూద్దాం, పైన భగవంతుడిదయ్యా. ఇదండి పులి సీత గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం. నమస్కారం అండి.